వర్గీకరణలో ఎవరు ఏ గ్రూపులు ఉండాలనే సమస్య ఒకటైతే అన్న మాకు సర్టిఫికేటే లేదన్నప్పుడు మరి తీసుకెళ్ళినప్పుడు నేను వర్గీకరణ మీదనే మాట్లాడి రాలే. నేను ఒక వర్గీకరణ మీదనే ఎవరికి ఎట్లా ఉండాలనే దాని మీదనే మాట్లాడి రాలే. నేను అక్కడ ఆ సమస్య ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి వర్గీకరణ మాట్లాడుతూనే అన్న ఆర్డీఓ సర్టిఫికేట్ న్యాయం కాదన్న, దయచేసి వీళ్ళకు మొత్తం ఎంఆర్ఓ సర్టిఫికేట్ అంటే ఈ సమస్య ఉన్నదిలే తొందరగా చేస్తాలే అని చెప్పి ముఖ్యమంత్రి కూడా మనోళ్ళతో అనడం లేదా? సరే ఓకే అనడం జరిగింది. అంటే దశాబ్దాల తరబడి మీరు సర్టిఫికెట్ లేకపోవడం బాధపడడానికి పరిష్కారం మీ అన్నగా నా వంతు పాత్ర పోషించి ఆ పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను తీసుకెళ్తా మీ మనోభావాలను, మీ అభిప్రాయాలను, జరుగుతున్న అన్యాయాన్ని, ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాని పరిష్కారాన్ని నా వంతు మీకు చేతోడు వాదోడుగుండి మీ తరఫున కూడా నేను నిలబడి మిమ్మల్ని తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కరించే బాధ్యత నా వంతు పాత్ర పోషిస్తా. దీన్ని నమ్మండి, విశ్వసించండి, నా బాధ్యత తీసుకుంటాను. ఎందుకు చెప్తున్నా 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు వచ్చినప్పుడు సమస్య అదే అయినప్పుడు పరిష్కారం జరిగింది. 3 రోజుల క్రితం నాకు అందుబాటులోకి వచ్చింది ఎప్పుడే వెంకటేష్ మీరు? అంతే 1 వీక్ పోయే ముందు రోజు మళ్ళీ డిస్కషన్ జరిగింది, ఇంకేదైనా సమస్య ఉన్నదా అని చెప్పి. రాత్రి పూట ఏ టైం దాకా కూర్చున్నాం? తెల్లారి గట్ల 4 గంటల దాకా కూర్చున్నాం. తెల్లారి గట్ల 4 గంటల దాకా కూర్చుండబెట్టి నైట్ 11 గంటలకు ఓకేనా? ఎందుకు అంటే అందరం బాగుపడాలండి. నా ఉద్దేశం ఏంటంటే అందరం బాగుపడాలి. అందరం బాగుపడే సమయంలో ఇప్పటి వరకు ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగిందో వాళ్ళకు త్వరగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు జరగాలి. ఆ పోరాటంలో నా వంతు పాత్ర నేను పోషిస్తా. ఈ విషయంలో ఖచ్చితంగా మనం ఏదైతే 3వ గ్రూపులో ఇప్పుడు వచ్చామో బాగా డెవలప్ అయిన మాల గ్రూపులో వచ్చి రావడం వల్ల మీకు ఆందోళన అనేది ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కమిషన్ ముందుకు మన అభిప్రాయం పోతుంది. మన ముఖ్యమంత్రికి చెప్పినప్పుడు ఈ కమిషన్ అభిప్రాయంలో మీరు ఆమోదించిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఒకటి, కమిషన్ చూపెట్టిన సూచనలో ప్రభుత్వం ముందు కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లోనూ మీరు ఆమోదించిన దాంట్లో లోపాలు ఉన్నాయని లిఖితపూర్వకంగా ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయనే విషయం ఆడ సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి నోటీసులో పెట్టాం. ముఖ్యమంత్రితో పాటు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పాడు, నేను కమిషన్ కు మళ్ళీ ఇది మీ అభిప్రాయాన్ని చెప్తాను, కమిషన్ తో కూడా ఒక డేట్ ఇప్పించి మళ్ళీ మీ మనోభావాలకు అనుగుణంగా అక్కడ చెప్పండి, తర్వాత మళ్ళా దీన్ని ఎట్లా పరిశీలి చేయాలని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. అంటే జరిగే ప్రక్రియ కంటే ముందు మళ్ళీ మనం కమిషన్ ముందు కూర్చోవడానికి అవకాశం ఉన్నది. జరిగే ప్రక్రియ కంటే ముందు కమిషన్ ముందు కూర్చోవడానికి మనకు అవకాశం ఉంది. బట్ అవకాశం ఉన్న సమయంలో మిమ్మల్ని నెంబడి పెట్టుకొని నేను పోతాను, కమిషన్ ముందు మీ వాదన ఇంటికి చేస్తాను. అంతే కదా, మనకు మార్గం ఏమున్నది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళిండు, ఆ ముందుకెళ్ళిన దాన్ని అడ్డుకోకుండానే లోపాలు సరి చేయమని మనం కోరాలి. అంతే కదా, మనం చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు మనం ఏదో మన వర్గీకరణ ప్రక్రియను అడ్డుకున్నట్టుగా రావద్దు కదా. మనకు ఆ ప్రక్రియ మీరు ముందుకు తీసుకెళ్ళండి, కానీ లోపాలు అక్కడక్కడ ఉన్నాయి, ఫలాని లోపాలని మీరు ఐడెంటిఫై చేస్తేనే మీరు సరి చేయండి. అది లోపాలు కాదనుకుంటే ముందుకెళ్ళండి, అది బహిరంగ చెప్పండి ప్రభుత్వం ముందు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీసీ కులగణన జరిగింది అనుకుందాం. కులగణన జరిగిన దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పే కదా మళ్ళీ కులగణన కోసం మళ్ళీ ఆదేశాలు ఇవ్వబోతున్నది. అవసరం కదా? కులగణన జరిగిన తర్వాత దానికే కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే కులగణన ఒక 2-3 నెలలుగా చేసిందో వాళ్ళు ఇచ్చిన సిఫార్సు ఫైనల్ అని అనుకున్నారా? ఇప్పుడు అందులో లోపాలను సరిగా చూపెట్టే టైంకు లోపాలు ఉన్నాయని గ్రహించే కదా మళ్ళా ఇంకో 15 రోజులకో నెల రోజులకో మళ్ళీ ముందుకెళ్ళేది. అట్లనే కులగణన విషయంలో ఎట్లయితే లోపాలు పసిగట్టి దాన్ని ఫైనల్ చేయడానికి మళ్ళీ కొంత టైం తీసుకొని ఎట్లయితే ముందుకెళ్తున్నారో కదా, మరొకసారి కమిషన్ నివేదిక ముందు మళ్ళీ అందరి అభిప్రాయాలు చెప్పుకోవడానికి మీరు శాసనసభలో ఒక చట్టం తీసుకురావడానికంటే ముందు ఇప్పటికే ముఖ్యమంత్రి నోటీసులు పెట్టాం కనుక, సబ్ కమిటీ చైర్మన్ నోటీసులు పెట్టాం కనుక మరొకసారి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ఫైనల్ గా ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి మళ్ళీ సూచన చేయడానికి ఖచ్చితంగా ఒక తేదీ మళ్ళా కమిషన్ ముందు పోవడానికి టైం కోరదాం. బహుశా సబ్ కమిటీ చైర్మన్ అయితే మాట ఇచ్చాడు, ముఖ్యమంత్రి ఏమో సరే ఇది సబ్ కమిటీ పరిధిలో ఉన్నది,
నాకు వచ్చిన సిఫార్సు మేరకు నేను శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా రేపు చట్టం రూపం తీసుకురావాల్సి వస్తుంది. అయితే మీరు ఇందులో ఉన్న కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు కనుక ఈ అంశాలు సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకురామని ఆయన చెప్పడం జరిగింది. అదే రోజు సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి మనం తీసుకొచ్చాము. తను మొత్తం విన్నాడు, గంట సేపు ఆయన కూడా ఓపికతో విన్నాడు. ఆఫీసర్ శ్రీధర్ అనే IAS ఆఫీసర్ కూడా పిలిపించి మన అభిప్రాయాలన్నింటినీ నోట్ చేసుకున్నాడు. నోట్ చేసుకున్నాక ఖచ్చితంగా మీకు కమిషన్ చైర్మన్ తోటి మరొకసారి ఒక టైం ఇప్పిస్తా, అప్పుడు మీరు మీ మనోభావాలను మీకు జరిగే నష్టాన్ని ఏదైతే ఉన్నదనుకుంటుండ్రో, లేదా కమిషన్ నివేదికలు ఏదైతే లోపాలు ఉన్నాయనుకుంటుండ్రో, ప్రభుత్వ నిర్ణయాలు ఏదైతే లోపాలు ఉన్నాయని మీరు అంటుండ్రో, వీటన్నిటిని లిఖితపూర్వకంగా ఆయనతో వినతి పత్రం ఇవ్వడం కాకుండా మీరు మాట్లాడి రండి, ఒక టైం ఇప్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ సమయం అది రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, ఎల్లుండి అవుతుందా, కానీ ఖచ్చితంగా ఈ 4-5 రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో ఖచ్చితంగా నా మితలయవర్ల సంఘానికి సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి మీ ద్వారా వినతి పత్రం ఇప్పించి సమస్య పరిష్కరించడం నేను ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే కదా ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొస్తే మీరు మీరు ఓకే, మీరు నా దృష్టికి తీసుకురావడం అనేది ఉద్యమకారుడిగా నా పట్ల ఎంతో కొంత మీకు అభిమానమో నమ్మకమో గౌరవం ఉండడం నా దృష్టికి తీసుకొచ్చారు. కానీ నేను తీసుకురావాల్సింది ఎవరి దృష్టికి, మీ ద్వారా ఎవరైతే పరిష్కారం చేయాలో, ఎక్కడైతే కొంత లోపాలు జరిగినాయో ఆ లోపాలు జరగడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికే మనం తీసుకెళ్లి ఫలాన్ కాడ లోపాలు జరిగినాయని మనం చెప్పాలి. ఆ చెప్పడం కోసం జరిగే పని కమిషన్ ముందుకే రావాలి కనుక ఖచ్చితంగా కమిషన్ ముందుకు తీసుకెళ్లే విషయంలో మీరందరూ ఒక లిఖితపూర్వకంగా మంచి 1-2 పేజీల లెటర్ రాసి ఖచ్చితంగా మీ వెనుకబాటు, అసలు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల మేము ఎంత నష్టపోతున్నాం అదొక అంశం, వర్గీకరణలో మేము ఎక్కడుంటే మాకు న్యాయం జరుగుతుంది అనే విషయం కొంత పొందుపరిచే విషయంలో ముందుకెళ్తే పక్క మనకు నేతగాని వర్గం నుంచి మీకు అన్న నిరంతరం మీకు అందుబాటులో ఉంటాడు, ఒలేదాసర్ నుంచి కూడా అందుబాటులో ఉంటాడు. ఇప్పటికే MRPS నాయకులు ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నారో వాళ్ళంతా కూడా సమానం చేసుకోండి. ఈ లెక్క చూసుకుంటే స్వామి ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, నేను అనుకుంటున్నా ఇది ఇంపార్టెంట్. నా మితలయర్ వాళ్ళే దాదాపు ఈ రాష్ట్రంలో నేను అనుకుంటున్నా ఒక 30 నుంచి 40 వేల మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. నా మితలయర్ వాళ్ళే ఇక్కడ ఎంత 3000 చూపించారు కదా, 3000 చూపించారు. కానీ దీనికి ఇంకా 10 రెట్లు పెరగడానికి అవకాశం ఉన్నది. 30,000 నుంచి 40,000 మధ్యలో వీళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ విషయంలో మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ ప్రక్రియలో భాగంగా ఒక రోజు 2 రోజులు కేవలం మన మితలయవర్ కుటుంబాలను పరామర్శించడం కోసమే, వాళ్ళ జీవితాలు చూడడం కోసం నేను రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే నేను రావడం వల్ల అక్కడికి మన మీడియా కూడా వస్తుంది కాబట్టి సమస్య ఎక్స్పోజ్ అవుతుంది. నేను రావడం వల్ల వచ్చేది ఏంటంటే, నేను వచ్చిన కాడ కొంత మీడియా వస్తుంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వస్తుంది కాబట్టి మన జీవితాలను సమాజం ముందు పెట్టడానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఇగో ఇక్కడ ఈ సామాజిక వర్గంగా మేము ఉన్నా కూడా మాకు సర్టిఫికెట్ ఆర్టీఓ అనేటప్పటికీ మేము తీసుకోలేని పరిస్థితిలో ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడానికి కూడా కొంత సమాజం ముందు ఎక్స్పోజ్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటే, సొంత కులం అస్తిత్వాన్ని కూడా చంపుకొని సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, MRO ఇస్తే ఆ పరిస్థితి మాకు వచ్చేది కాదు, ఆర్డీఓ అని పేరు పెట్టడం వల్లనే మా సొంత అస్తిత్వాన్ని చంపుకోవాల్సి వచ్చిందని చెప్పి నిర్ధారణ చేసుకొని ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం 2 కోరుకుంటున్నాం కదా, ఒకటి సర్టిఫికెట్ కూడా కోరుకుంటున్నాం కాబట్టి మన సొంత కులం ఉన్న కాడికే నేను వస్తా, ఆడ సర్టిఫికెట్లు మళ్ళా కులం పేరుతో కాకుండా కొంత పక్క పెట్టిన కులంతో ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మనకు వీలవుతుంది అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. మీ దృష్టి తీసుకొచ్చి చూడండి. ఇప్పుడు ఇందులో సింగిల్ క్యాస్ట్ గా మాదిగలు 32 లక్షల చిల్లర ఉన్నారు కదా, ఓకే సరే. రెండో అతిపెద్ద జనాభా మాలలు ఉన్నారు కదా, మాలల్లో రెండో అతిపెద్ద జనాభా మాలలో 15 లక్షల ఇప్పుడు గ్రూప్ 3 15,27,043 కదా. మీరు చూడండి, ఇలా 2 కులాలు వస్తాయి, మాల అయ్యేవారు కూడా ఉన్నారు. ఇలా మాల 2 కులాలు సింగిల్ గా కూడా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, గోదావరి బెల్ట్ అంతా
మెజార్టీ నేత కాని వర్గం కూడా మాల సర్టిఫికెట్ల పేరుతో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. నంబర్ 1. అదే సమయంలో నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్ లోనే ఎక్కువ, మహారాష్ట్ర బార్డర్ లోనే మహార్లు ఎక్కువ ఉంటారు. మహార్లు కూడా డైరెక్ట్ గా వాళ్ళు 30,000 దాకా వచ్చేసారు. ఇంట్లో మారు ఎంత ఉన్నదన్నా 31,000. బహుశా మీరు మితలవారులుగా ఎట్లయితే సర్టిఫికెట్ లేక 90% పైగా మాల పెట్టుకున్నారో, మహర్లు కూడా నాకు తెలిసి లక్షల సంఖ్యలో ఆడు ఉన్నారు. వాళ్ళు నేతకాని లక్షల సంఖ్యలో ఉన్నారు, మహర్లు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత గోసంగి అనేది కూడా, ఇక్కడ గోసంగి కూడా ఉంటుంది చూడండి. $23,000. నాకు తెలిసి గోసంగి కూడా తెలంగాణ జిల్లాలో బలమైన వర్గంగానే ఉన్నది. వాళ్ళకు సపరేట్ పల్లెలు కూడా ఉన్నాయి, సపరేట్ వాడలు కూడా ఉన్నాయి. గోసంగి వాడలు కూడా సపరేట్గా ఉంటాయి. మాదిగ లాగానే మైదాన ప్రాంతంలో గోసంగి పల్లెలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ గోసంగి అనేది కూడా 23,000. ఈ గోసంగి అనే వాళ్ళు కూడా చాలా మంది మాల సర్టిఫికేటే తీసుకున్నారు. చాలా మంది మాల. ఇప్పుడు మాలల జనాభా ఎంత చూపించిండ్రు? 15 లక్షలు. ఆ మాలల జనాభా చూపించిన సర్టిఫికెట్ లో గోసంగిలు ఉన్నారు, మిథలాయర్ వాళ్ళు ఉన్నారు, నేతకాని ఉన్నది, మహార్లు ఉన్నారు కదా. వీళ్ళై సపరేట్ చేస్తే మాలలకు 10 లక్షలు కూడా రావాయి. ఉన్నమాట చెప్తున్నా. ఇది రాయి స్వామి, నువ్వు వీళ్ళందరినీ బతికించినోడు. వాళ్ళు మాలలు ఏమన్నా అనుకోని నన్ను ఇప్పటికే తిడుతుండ్రు. తిట్టని వీళ్ళకన్నా మేలు జరుగుతుంది కదా, మన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. అవును, వాస్తవమే. ఇప్పుడు నేను ఈ కమిషన్ నివేదికలు లోపాలను సవర్ చేయమంటున్నా, వర్గీక నాపమంటలేను. లోపాలు సరిచేసి ముందుకెళ్ళమంటున్నా. లోపాలతో కూడిన కమిషన్ నివేదికను ఆమోదించిన ప్రభుత్వాన్ని లోపాలు సరిచేసుకొని ముందుకెళ్ళమంటున్నా. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరి కులం అస్తిత్వం చాటడానికి అందరికీ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చే నిర్ణయం రావాలి. అప్పుడు మళ్ళీ కుల ధృవీకరణ పత్రాలు మళ్ళీ కొత్తగా ఇవ్వాలి. ముందు ఎంఆర్ఓ ద్వారానే అన్ని కులాలకు, షెడ్యూల్ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, నువ్వు షెడ్యూల్ కులాల్లోనే లిస్ట్ ఉన్నప్పుడు ఒకరికి ఆర్డీఓ అయింది, ఒకరు ఎంఆర్ఓ అయింది, ఒకరికి ఆర్డీఓ అయింది, ఒకరు ఎంఆర్ఓ అయింది. ఈ బ్యాచ్ నా దగ్గర రాకపోవడం వల్ల సమస్య అట్లా ఉన్నది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు 20 ఏళ్ల క్రితమే పరిష్కరించా. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం వస్తే 3 రోజుల క్రితమే నేను వినతి పత్రం ఇచ్చా. అంటే సమస్య పెండింగ్ ఉండాలని నేను కోరుకోవట్లేదు కదా. వాడి దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, షెడ్యూల్ కులాల లిస్టులో ఎన్ని కులాలు ఉన్నాయో, కుల సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం ఇచ్చే కాడ అందరికీ ఎంఆర్ఓనే ఇవ్వాలి. ఇది డిమాండ్. అందరికి ఎంఆర్ఓ డిమాండ్ సాధించిన తర్వాత మళ్ళా కొత్తగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్తే అప్పుడు ఎవరి కులాస్తిత్వం ప్రకారం వాళ్ళు కుల సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రీత్యా మాలల జనాభా మరింత తగ్గితే నాకు తెలిసి రాసుకో 3% కంటే మించదాయి వాళ్ళకు. ఇది రాని 3% కంటే మించదు. ఇప్పుడు 5 రా నాయన, నువ్వెందుకు నవ్వుతావు? 5లో వీళ్ళందరికీ పోతే ఎన్ని అవుతాయి? మీరు ఒకటి తీసుకుంటే ఒకటి ఇప్పిస్తా, నాకే అభ్యంతరం లేదు కదా. ఇప్పుడు మహర్లకు పోవాలి, ఎలా నేతకానికి పోవాలి, గోసంగికి పోవాలి, మిథలాయకు రావాలి, ఇంకా కొంత బ్యాచ్ ఉంటుంది అక్కడో మాలదాసరి రావాలి, ఎవరికైనా రావాలి. నాకు తెలిసి భవిష్యత్తు రోజులు అంటే ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని నేను అడ్డుకోవడం కాదు. కమిషన్ సిఫార్సులో లోపాలు సరి చేసుకొని ముందుకెళ్ళమంటున్నా. లోపాలతో కూడిన సిఫార్సులను ఆమోదించడం కంటే సరిచేసి మీరు చట్టం తీసుకురమని అంటున్నా నేను. అంతే, సరిచేసి చట్టం తీసుకురమంటున్నా నేను. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా నా మిథలాయవారులతో పాటు ఇప్పటి వరకు ఏ కులానికి ఆర్డీఓ సర్టిఫికెట్ ఇస్తుండ్రో మాలా మాదిగ లాగానే, మొన్న రాజశేఖర్ గారి ప్రభుత్వం వచ్చిన జీవో లాగానే, కొన్ని కులాలకు జీవో లాగానే అందరికీ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇప్పించే విధంగా ఒకసారి భవిష్యత్ ఉద్యమానికే సిద్ధపడతా నేను. ఎందుకంటే అప్పుడు అందరు బయటకు వస్తారు, మన వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికి ఎవరిని ఏ గ్రూపులో చేరిస్తే బాగుంటది, ఎవరిని ఎక్కడ చేరిస్తే బాగుంటది అనే విషయంలో మన వెనుకబాటుతనం ఏంది, మన పరిస్థితి ఏందనే విషయంలో మీరు మాలల గ్రూపులనే ఉంటామంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే, నేను చెప్పాను, నేను
బుడగ జంగాలకు చెప్పాను, ఎవరికైనా చెప్పాను, అరే నాయన బి గ్రూప్ లో వచ్చి మీరు బతుకుతానంటే నేను వెళ్ళగొట్ట, కానీ బి గ్రూప్ లో ఉండము, మేము సపరేట్ ఉంటామంటే నేను స్వాగతిస్తా. అంటే మీ హక్కులకు ఎప్పుడు గ్యారంటీగానే ఉంటా తప్ప మీ హక్కులను హరించే విధంగా ఉండనని చెప్పి నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. మీ భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విషయంలో మీకు స్వేచ్ఛ ఉన్నది, హక్కు ఉన్నది. మీ దానికి అనుగుణంగా మీ సోదరుడుగా నా వంతు నేను పాత్ర పోషిస్తా. ఖచ్చితంగా మీ డెవలప్మెంట్ లో భవిష్యత్తులో అరే అన్న వల్ల కొంత మన మిథలాయ వారిలో కూడా కొంత మేలు జరిగిందని చెప్పి భవిష్యత్తులో మీ తరాలు రాబోయే తరాలు అనేటట్టు చేస్తాను. నా వంతు నేను పాత్ర పోషిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా డెవలప్ చేయడానికి మార్గాలు చూస్తా, విద్యా ఉద్యోగ అవకాశాలు ఎట్లా పొందుపరచాలనే విషయంలో చూస్తా, స్థానిక సంస్థలో కానీ అక్కడక్కడ ఏదన్నా శాసన మండలి సమయం వచ్చినప్పుడు కానీ కదా, ఏదైనా చట్టసభ విషయం వచ్చినప్పుడు కూడా మీకు ఎట్లా భాగస్వామ్యం కల్పించాలో ఆలోచిస్తా. ఏది ఏమైనా మీరు కొంత 10% 1% నమ్మకం పెట్టుకోండి, 100% మీకోసం నేను పని చేస్తా. మీరు నమ్మకం పెట్టుకోవడమే కావాలి, మీరు విశ్వాసం పెట్టుకోవడమే కావాలి, పని చేసి పెట్టడానికి నా వంతు పాత్ర పోషిస్తా. ఎందుకంటే నేను మాదిగల్లో పుట్టాను కాబట్టి నేను మాదిగని చెప్పుకోక తప్పదు, కానీ నేను ఒక మాదిగల కోసమే కాకుండా మన వర్గాలందరి కోసం పనిచేస్తాను. ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం ఎక్కువ పనిచేస్తాను నేను. ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం నేను పనిచేస్తాను కనుక అన్యాయం జరిగిన వర్గంలో, ఇబ్బందులు పడుతున్న వర్గంలో నా మిత్రుల వారు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తా.